ఎన్నికల షెడ్యూల్ చాలా ఆలస్యంగా వచ్చింది. గత 2019కి పోలిస్తే అంచేత మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రను ప్రారంభిస్తా ఉన్నారు 27వ తేదీ నుంచి. ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ 4 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత 28వ తేదీ నంద్యాలలో ఒక సభ ఉంటుంది. ఆళ్లగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా అక్కడ మాట్లాడుకున్నా ఉండండి బా సైలెన్స్ ప్లీజ్ మాట్లాడదండి. అట్లే అక్కడ ప్రజలతో మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో 4 గంటలకు సమావేశం అవుతుంది. నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో 29వ తేదీ జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళా కూడా తెలియజేస్తాము. అక్కడ ఈ పూర్తయ్యే లోపల ఈ 29వ తేదీ ఎమ్మిగనూరు సభ తర్వాత వారు అనంతపూరు, చిత్తూరు, తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు. ఈ 4 సభలు కూడా కడప జిల్లాలో, నంద్యాలలో, కర్నూలులో, అదేవిధంగా అనంతపూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి. ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తయితాయి. తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు. ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం. మేమంతా సిద్ధం అని చెప్పి గతంలో సిద్ధం సభలు ఏదైతే 4 జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి. మా కార్యకర్తలు, నాయకులు, మా కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు. తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా అదేవిధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను. మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు ఎట్లా చూడాలి? మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలుచుకోలేడు. నేను చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను. నేను ఆయనకు రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు. ఊదకట్టెలు కావాల. ఆ ఊదకట్టెలుగా జనసేన, బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని పెద్దగా మేము అనుకోవడం లేదు. ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మా నాయకుడు సిద్ధాంతం ఇది. తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ఈ 2 పార్టీలు పనిచేశాయి. మోడీని అనరాని మాటలు అనేటువంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా అంశం పరిస్థితి మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు, మరి మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆ రోజేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళకు మొక్కాడు.
దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము, ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది. దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయడం లేదు. మూడు రాజధానుల అంశము ఇంకా కొలిక్కి రాలేదు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామన్నారు. మరి ఇప్పటి న్యాయ రాజధాని అంశం ఇక్కడ పునాదులు పడేటువంటి పరిస్థితి లేదు. కర్నూలులో జగన్ సభ పెట్టి ప్రజలు ఎలా ఓట్లాడగలరు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం, మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ అది వాళ్ళకి తెలుసు కదా. లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా.